ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, మరోవైపు వడగాల్పుల తీవ్రత కూడా ఉంది. దీంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు జనం. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే ఇక మేలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండల తీవ్రతపై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. రూపానికి ఓరుగల్లు వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ కూడా అప్పటికటిత కర్ఫ్యూ వాతావరణాన్ని కనిపిస్తున్నాయి. చూడొచ్చు, రోడ్ల మీద అడపదడప వెళ్ళే వాహనాల తప్ప రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే కూడా 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సేమ్ టైంలో వడగాల్పుల తీవ్రత కూడా అట్లే ఉంది. వడగాల్పులకైతే జనం బయటికి రాలేకపోతున్నారు. బయటికి వస్తే ఎండవేడి, వడగాల్పుల తీవ్రత, సేమ్ టైంలో ఇంట్లో ఉంటే ఉక్కపోత. దీంతో జనం అయితే సతమతం అవుతున్నారు. ప్రధానంగా చూస్తే మనం ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన జంక్షన్ హన్మకొండకు సంబంధించినటువంటి కాలేజీ జంక్షన్. ఇక్కడి నుంచే అటు ఖమ్మం వెళ్ళాలన్నా, ఇటు కరీంనగర్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా ఇటు వరంగల్ వైపు, అటు హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి ప్రధాన జంక్షన్. ఎప్పుడు చూసినా ఇక్కడ నిత్యం వెంట ఒక వెహికల్ అన్నట్టుగా ఎప్పుడు ట్రాఫిక్ ఫుల్ కనిపిస్తుంటుంది. ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ సంబంధించినటువంటి తోటి రోడ్లన్నీ కూడా రద్దీగా ఉంటాయి. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం బయటికి రాలేకపోతున్నారు. జనం అత్యవసర పనుల మీద బయటికి వచ్చినా వాళ్ళు కేవలం కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే వాళ్ళు వస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, తర్వాత ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో జనం అయితే ఈసారి ఇబ్బందులు పడుతున్నారు. సేమ్ టైంలో వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పచ్చు. నిన్న కమలాపూర్లో కూడా ఒకతను వడదెబ్బ గురై చనిపోయినటువంటి సంఘటన. ప్రస్తుతం అయితే ఎట్లా ఉన్నాయి ఎండలు? ఇంత ఎండలో బయలుదేరిండు లేదు, ఇక్కడ చిన్న పని ఉండే విజయ సేల్స్ దగ్గర బాగా ఎండలు బాగా కొడుతున్నాయి. యాక్చువల్గా వాటర్ తాగితే బాడీలో వాటరే ఉండట్లేదు, మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది, నాలుకంతా ఎండిపోతున్నది. సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతిసారి బాగా అది 30 డిగ్రీ, 35, 40 డిగ్రీ అంటున్నారు. కానీ బయట చూస్తే మాత్రం అది బాగా కాలిపోతుంది. ఆటోల పైన, కార్ల పైన ఎక్కడ అన్నీ వేడెక్కుతున్నాయి, వాటర్ వేడెక్కుతున్నాయి. ఎన్ని నీళ్ళు తాగినా కూడా అసలు దప్పిక అయిపోతుంది, నాలుకంతా ఎండిపోతున్నది. సో బాగా అసలు మరి ఇది రేడియేషనా లేకపోతే ఎందువల్ల అవుతుందా, మనదంతా ఈ బొగ్గు గనులున్న రాష్ట్రమా? బాగా వేడి ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది. కానీ టీవీలలో అయితే 35, 38, 42 అని చెప్తున్నారు. కానీ బయటకు వస్తే అది బాగా ఎక్కువ అనిపిస్తున్నది, ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాం అంతే. మరి ఇట్లా ఇంత బయటకు వచ్చేటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు? అసలు బయట తిరిగేటట్టు ఉందా? అసలు ఇంట్లో ఉండేటట్టు ఉందా, బయట తిరిగేటట్టు ఉందా? యాక్చువల్గా అయితే తప్పదని బయటకు వస్తున్నాం. కానీ మామూలుగా పొద్దున 9 గంటల తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేదు. 5 గంటల తర్వాతనే మళ్ళీ ఏదైనా తల్లవడానికి పోవాల్సి వస్తుంది. కానీ ఇంకా ఏదో టవల్ కట్టుకొని ఏదో ఉండి కార్లు లేదా ఆటోలో అన్నీ ప్రికాషన్ తీసుకొని వస్తే తప్పదనే పని ఉంటేనే వచ్చుడవుతుంది తప్ప, లేకపోతే బయటకు వచ్చి ఎండకు పడిపోతే ఊరికేనే వడదెబ్బ తగిలిపోతుంది. ఇంటికి పోయి ఎన్ని నీళ్ళు తాగినా, మళ్ళీ ఎన్ని అది చేసినా కూడా, ఎన్ని కొబ్బరి బొండలు తాగినా కూడా ఆ బాడీ రికవర్ కావట్లేదు. సో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఈ ఎండలోనే ఉండే చేయాలి. ఎట్లున్నాయి అన్న ఎండలకు సంబంధించి ఎండల్లోనే మీరు డ్యూటీ చేయాలి కదా? అసలు ఎట్లుంది ట్రాఫిక్, ఎట్లుంది ఎండలు ఎట్లున్నాయి? మా ఆఫీసర్లు అయితే కొంచెం నీడగా చూసుకుంటా డ్యూటీ చేయని చెప్పంటారు సార్. ఎట్లున్నాయి కొంచెం ఎండలు అయితే బాగుండదు సార్. కానీ ఇంకోటి సార్, ఈ ఎండలు చేపట్టి సార్ ఇప్పుడు ఎక్కువ చూపెడితే పరిశాన్ అవుతారని తక్కువ చూపెడతారు, ఎందుకంటే పబ్లిక్ పరిశాన్ కాకుండా సార్. అదే సార్, బయటకు వస్తాను కదా, అసలు ట్రాఫిక్ ఎట్లుంది? మామూలు రోజులలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? తగ్గింది సార్ ట్రాఫిక్. ఎండకు బయటకు ఎత్తలేదు సార్, కొంచెం తగ్గింది సార్, ట్రాఫిక్ తగ్గింది మంచిగానే. కొంచెం సాయంత్రం 5, 6 గంటలకు బయలుదేరుతాను సార్. బయలుదేరి బయటకు వెళ్తాను సార్. ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. చాలా వడగాల్పులు, వేడి గాల్పులు ఉన్నాయా? ఉన్నాయి సార్, వడగాలి ఉన్నాయి సార్, వడగాలి ఉన్నాయి. కొంచెం చూసుకుంటా మా ఆఫీసర్లు కూడా మాకు నీడలా కొంచెం చూసుకుంటా అబ్జర్వేషన్ చేసుకుంటాం. ఏమేమి ఇచ్చింది ఇప్పుడు ఈ ఎండలో నిలబడతాను కదా, డ్యూటీ చేయాలి మీకు సార్? వాటర్ బాటిల్ అవి, మాస్క్ అవి ఇస్తున్నారు సార్. మంచి సార్ వాళ్ళు అయితే, పెద్ద సార్లు అయితే మాకు కోఆపరేషన్ ఇస్తుంది సార్. సో ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. చాలా వరకు రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్నాయి. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే, ఇటు భూపాలపల్లికి సంబంధించి చూస్తే సింగరేణి మైన్స్ ఉంటారు, కేటీపీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. సహజంగా బయట కంటే కూడా అక్కడ
ఇంకా 2-3 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. వడగాల్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ములుగు భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం ఇసుక తెన్నెల దగ్గర కూడా బయట కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ నమోదవుతుంది. దీంతో అధికారులు కూడా అక్కడ సూచనలు ఎట్టి పరిస్థితుల్లో ఇసుక ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో మధ్యాహ్నం పూట ఎవరు ఉండకూడదని చెప్తున్నారు. సేమ్ టైంలో ఇటు వరంగల్కి సంబంధించి కావచ్చు, అటు హన్మకొండ, కాజీపేట, ట్రై సిటీ, అదేవిధంగా ములుగు, మహబూబాద్, జనగామ ఇట్లా పట్టణాలకు సంబంధించినటువంటివి కూడా చూస్తే మాత్రం రోడ్లన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచే చాలా తక్కువ ట్రాఫిక్ కనిపిస్తుంది. రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో అయితే జనం ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్ళాలంటే కూడా జంకే పరిస్థితి కనిపిస్తుంది. అయితే డాక్టర్లు కావచ్చు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎవరు బయటికి రావాలన్నా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళతోటి వాటర్ క్యారీ చేయాలి. ఎప్పుడు కూడా అరగంట కంటే ఎక్కువ ఎండలో ప్రయాణం చేయొద్దు. కొద్దిసేపు అయినా మళ్ళీ నీడ పట్టున ఉండిన తర్వాత మాత్రమే వాళ్ళు మళ్ళీ తిరిగి తమ ప్రయాణాలు కొనసాగించాలి. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే చాలా అత్యవసర పని ఉంటే మాత్రమే రోడ్లపైకి రావాలని కూడా సూచనలు చేస్తున్నారు. మొత్తంగా ఎండల తీవ్రత అయితే మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.